దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, ఈ సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానం చేద్దాం. దేవుడు తన కృపా వాత్సల్యతను బట్టి ఈ ఫిబ్రవరి నెల 1వ తారీఖున మనల్ని ప్రభు సన్నిధిలో ఉంచిన దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన నామని ఘనపరుస్తూ దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. కొత్త నిబంధన గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చదవనటువంటి లేఖన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. తనతో పాటు పరిచారకులుగా ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో దేవుణ్ణి అడగాలని, అడిగేటువంటి వ్యక్తి జీవితంలో దేవునిలో ఉంటూ దేవుని మాటలు కలిగి ఉండాలని యేసయ్య ఇక్కడ మాట్లాడుతున్నాడు. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. చాలామంది జీవితాల్లో ప్రార్థన చేస్తుంటారు, కానీ వారి లోపల దేవుని మాటలు నిలబడవు. ఉదాహరణకి దేవుని మాటలు మన హృదయంలో ఉన్నాయి అనుకోండి, ప్రభుని మనం అడుగుతాం, ప్రభువా పలాని అధ్యాయములో, పలాని కీర్తనలో, పలాని పుస్తకములో ఈ విధంగా చెప్పావు కదా నాయన, నీ దాసుల ద్వారా నీ వాగ్దానం ఇచ్చావు కదా ప్రభా, మాకు సహాయం చేయ ప్రభు అని అడిగేటువంటి హక్కు మనకు దొరుకుతుంది. ఉదాహరణకి బయట మనం ఎక్కడైనా పోతే ఒక వ్యక్తి తప్పు చేశాడు అని అంటే ఏమడుగుతారు? అందరూ వెంటనే నమ్మరు. అక్కడ ఏం చేస్తారంటే ఎవిడెన్స్ అడుగుతారు కదా, ఆధారాలు ఏమైనా ఉంటే చూపించండి అని అంటారు కదా. కాబట్టి దేవుణ్ణి మనం కూడా అడిగేటప్పుడు కూడా ఆయన వాక్యమే మనకు ఆధారం, ఆయన చెప్పిన మాటలే మనకు ఆధారం. ఆ ఆధారం చేసుకొని ఆ మాటలను మన హృదయంలో పెట్టుకొని, లేక మన యందు ఆయన మాటలు నిలిచి ఉన్నట్లయితే ఏది ఇష్టమో ఇది అడగండి, అది నేను మీకు ఇస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. దీనికంటే ముందుగా మరొక వాగ్దానం కూడా చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు చదివితే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును అన్నాడు. నా నామమున తండ్రిని ఏమడిగినా చేస్తానన్నాడు, నా నామమున నన్ను ఏమడిగినా నేను అది చేస్తానన్నాడు. అంటే యేసు ప్రభు వారు సంపూర్ణ మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు అనేది మన అంతరంగంలో ఉంచుకోవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఇలా అడగొచ్చు, ప్రభువా తండ్రి నామమున నన్ను ఏమడిగినా ఇస్తాను కదా ప్రభువా, నీ నామమున ఏదడిగినా నాకు అనుగ్రహిస్తున్నావు కదా ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభు అని అడగవచ్చు. అప్పుడు ఒక వాక్యం మన అంతరంగంలోకి వచ్చేస్తుంది. 15వ కీర్తన మొదట్లో అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అన్నాడు. కాబట్టి ప్రభు నాలో ఫలింపని తీగలు ఏమైనా ఉన్నాయేమో వాటిని తొలగించు ప్రభు అని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడలారా, విశ్వాసులుగా దేవుని కోసం బ్రతుకుతున్న మన జీవితాల్లో దేవుని మాటలు మనలో ఉండాలి. చాలాసార్లు మనుషులు మనల్ని తిట్టినటువంటి మాటలు కదా, చాలాసార్లు మనుషులు మనం బాధ పెట్టిన మాటలని భలే భద్రంగా పెట్టుకుంటాం. బ్యాంకులో లాకర్లో పెట్టినట్టుగా ఈ హృదయం అనే ఈ బ్యాంకులో వాటిని భద్రంగా పెట్టుకొని సమయం వచ్చినప్పుడు చూస్తాంలే నీ కథ అని ఏం చేస్తుంటాం, వాటిని భద్రంగా ఉంచుతాం. బైబిల్లో మనం గమనిస్తే యేసుప్రభు వారి తల్లి అయినటువంటి మరియమ్మ యేసుప్రభు గురించి ఏమైతే చెప్పబడిందో వాటిని భద్రంగా హృదయంలో ఉంచుకుంది. అంటే యేసుప్రభు వారి గురించి దేవుని వాక్యము ప్రవచింపబడింది కదా, ఈ మాటలన్నీ భద్రం చేసుకుంది. నిజంగా మన జీవితాల్లో కూడా ప్రియులారా, దేవుని మాటలు భద్రంగా ఉంచుకోవాలంటే మనము ఆయనందు నిలిచి ఉండాలి. చాలామంది దేవుని యందు ఉన్నామంటుంటారు, కానీ లోకమునందు జీవిస్తుంటారు, లోకంలో నిలిచి ఉంటారు, లోకంలో సరిపోయేటట్టుగా జీవిస్తూ ఉంటారు. నేను దేవునిలో ఉన్నాను అంటారు. దేవునిలో ఒకవేళ నువ్వు ఉంటే నీ హృదయంలో ఒక్క వాక్యమన్నా ఉంటుంది. ఆయన మాటలు మన హృదయాల్లో ఉండాలంటున్నాడు ప్రభు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఏదో చిన్నపిల్లలాగా కంటతబాకలు చెప్పడం కాదు. ఆ మాటలు మన హృదయములో లేక మన లోపల అవి ఇముడుకపోవాలి. ఒక కూర చేసేటప్పుడు అందులో పసుపు, కారము, ఉప్పు అన్నీ వేస్తారు. వేటికి అవి సపరేట్గా ఏమి ఉండవు.
అవన్నీ ఏమైపోతాయి లోపల కలిసిపోతాయి. కలిసిపోయినప్పుడు టేస్ట్ వస్తుంది. అవునా? సేమ్ అలాగే చాలామంది జీవితాల్లో వాక్యం వింటుంటారు, దేవునిలో ఉన్నాననుకుంటుంటారు, కానీ వారి లోపల అది ఇముడుకపోవడం అనేది, లేకపోతే వారి లోపల కలిసిపోవడం, లేకపోతే వారి లోపల ఆ వాక్యం చేత నింపబడడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే పత్రికల్లో అంటాడు, మీ హృదయంలో వాక్యములు సమృద్ధిగా నివసింపనీయుడి. మీ అందరికి ఒక ప్రశ్న. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ మాట ఎక్కడుండాలి? నోటి లోపల కాదు, హృదయం లోపలే కాదు, మన జీవితం అంతటిలో ఉండాలి ఈ మాట. ఆదికాండం 1:1 ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. యోహాను సువార్త 1:1 ఏముంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. అంటే ఈ మాటలన్నీ ఎక్కడ ఉండాలి అని అంటే మన జీవితంలో ఉండాలి. మన నోటిలో కాదు, మన మనసులోనే కాదు, మన జీవిత విధానంలో ఈ మాటలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీకేది ఇష్టం అడగండి, అది నేను ఇస్తానన్నాడు. యేసు ప్రభువారు చెప్పిన మాటలన్నీ మన హృదయంలో ఉండాలంటే మత్తయి సువార్త అంతా చదవండి, మార్కు సువార్త అంతా చదవండి, లూకా సువార్త అంతా చదవండి, యోహాను సువార్త అంతా చదివితే యేసు ప్రభువారు ఏమేం చెప్పాడో అక్కడ అన్ని మాటలు ఉంటాయి. ఒకవేళ ఆ మాటలు మనం ఫాలో కాగలిగితే, ఆ మాటలు మన అంతరంగంలో గుర్తించుకోగలిగితే, నిజంగా మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మనకు ఇష్టమైన దానిని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో ఒక వ్యక్తిని మనం గమనించినట్లయితే చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. అంటే యెబ్బేజు యొక్క జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా యెబ్బేజు పుట్టినప్పుడు వారి తల్లి ఎందుకు ఆ పేరు పెట్టిందో తెలుసా? 9వ వచనం రాయబడింది చూడండి. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. ఎందుకు పెట్టిందట ఆమె? వేదనతో తన తల్లి తనను కన్నందుకే. హవ్వ జీవితంలో ఇదే ఆశీర్వాదకరంగా మాట్లాడినట్టుగా ఉంది, కానీ శాపంగా మార్చబడింది. ఏంటో తెలుసా? నీవు వేదనతో పిల్లలను కంటావన్నాడు. అంటే ఆమె వేదన లేకుండా పిల్లలు కనాలనుకుందేమో. వేదనతో పిల్లలను కనవలసిందే, బాధను అనుభవించవలసిందే, పిల్లల భవిష్యత్తు కొరకై పునాదులు వేయవలసిందే. ఒక తల్లిగా నీ జీవితంలో నీ పిల్లల్ని దైవభక్తిలో పెంచవలసిందే. దైవజనుడు జాన్ వెస్లీ గారి యొక్క తల్లి సుసానా వెస్లీ, ఆమె నిజంగా ఆమెకున్నటువంటి కుమారులందరి కోసం ఆమె ప్రార్థన చేసిందంట. పడుకున్నప్పుడు అందరూ దైవజనులు అయిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు సుసానా వెస్లీకి వేదన లేకుండా పిల్లలు కనింటదామా? పోని నిన్ను కన్నా నీ తల్లి వేదన లేకుండా కనింటదా? మనల్ని కన్న ప్రతి తల్లి వేదనతోనే కన్నది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎలా ఉందంటే సందర్భాలు, వేదనతో పిల్లలు కన్నానని వాళ్ళకు పుట్టిన పిల్లలకు వాళ్ళే పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఉదాహరణకి మనం చూస్తే ఏలి అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఏలి అనే దైవజనుడికి 2 కుమారులు ఉన్నారు. ఒకడి పేరు ఫినెహసు, మరొకరి పేరు హోప్ని. వీళ్ళిద్దరూ కూడా దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారి జీవితాలకు మాదిరికరంగా లేకుండా చాలా భయంకరమైన పరిస్థితుల్లో పాపం చేస్తూ ఉన్నారు. అందుకు గాను దేవుని కోపం వచ్చింది. ఏలిని బట్టి కుమారులను క్షమించలేదు. జరగబోయే సంగతులను బాలుడైన సమూయేలుకు, ప్రార్థనాపరుడైనటువంటి సమూయేలుకు దేవుడు తేటగా తెలియపరిచాడు. ఇదిగో అందరి చెవులు గింగురమనేటట్టుగా జరగబోతుంది, ఫిలిష్తీయుల చేతికి ఈ ప్రజలను అప్పగించబోతున్నాను, ఇదిగో కుమారులు చనిపోతారు, మందసం పట్టబడుతుంది, అన్ని విషయాలు దేవుడు చెప్తే ఏలి అన్నాడు, దేవుని చిత్తమే జరుగును గాక అన్నాడు. దేవుని చిత్తమే జరుగును గాక అని చెప్పినటువంటి ఏలి యొక్క జీవితంలో నిజంగా కుమారులు పోగొట్టుకున్నారు,
ఆ మీదట ఆయన కూడా కిందపడి చచ్చిపోయాడు. ఆయన బహుస్థూలకాయం కలిగిన వాడు, చాలా పెద్ద పొట్ట కలిగిన వాడు. ఆయన వెనక్కిపడి మెడవిరిగి చనిపోయాడు. ఒక దైవజనుడు తెలుసా, తన పిల్లలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు శత్రులకు జాగ్రత్తగా మనం ఉండాలి. మన పిల్లల పాపము మన జీవితానికి ప్రాణం తీసే పరిస్థితులకు తీసుకొస్తుంది. అందుకే వేదనతో కన్నా, ఎలా పరిస్థితులను కన్నా, ఏమున్నా లేకపోయినా నీ పిల్లలకి నీ పరిస్థితి అంతా చెప్పు. నాయనా, తల్లి, మన పరిస్థితి ఇది, మనకు దేవుడు ఇస్తే తప్ప మరొకటి లేదు, రెక్కాడితే డొక్కాడదు, వాళ్ళలాగా వీళ్ళలాగా మనం వద్దు, మనకు దేవుడిచ్చిన పరిస్థితిని బట్టి మనం కొనసాగుదామని మన పిల్లలకు మనం చెప్పగలగాలి. వాళ్ళు ఏం కోరుకుంటే తీసుకొచ్చేవనుకో, రేపు నీ తలకాయ కూడా కోరుకుంటారు. బైబిల్లో ఒక ఆమె ఉంది కదా, ఎవరామె? హేరోదియా. హేరోదియా కుమార్తె ఏమడిగింది? పోయి యోహాను తల అడిగింది. ఒకరోజు నీ తల అడుగుతారు, జాగ్రత్త, నీ జీవితాన్ని పాడు చేస్తారు నీ పిల్లలే. అందుకే పిల్లల్ని పెంచే విధానంలో బహు జాగ్రత్త ఉండాలి. వేదనతో పిల్లలు కన్నానయ్యా, చాలా కష్టపడి నిన్ను కన్నానయ్యా ఎబ్బేజు, నువ్వు దేవుని కోసం బ్రతుకు నాయనా అని సంతోషంగా ఆయన దీవించడానికి బదులుగా ఎబ్బేజ్ అని పేరు పెట్టేసింది. వేదనతో నేను కన్నానని చెప్పేసి. నిజమే, ఇప్పుడు ఎబ్బేజ్ పేరు ఎత్తితే వాని పేరు ఎందుకు లేరు నాయన అంటది వాళ్ళ అమ్మాయి. వాని గురించి ఏం మాట్లాడుతోలే అంటది. ఎందుకో తెలుసా, వాడిని కన్నప్పుడు ఇన్ని చివాట్లు కాదు, అన్ని ఇబ్బందులు పడలేదు. మీరు ఎన్ని తిప్పలు పెట్టారో మీ తల్లిదండ్రులు అడగండి చెప్తారు. ఇప్పుడు మీకు వయసు వచ్చేది, మీకు పిల్లలు ఉన్నారు, యవ్వన కాలం ఉన్నారు, వాస్తవమే. మీరు చిన్నగా ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు, పుట్టినప్పుడు, పెరుగుతున్నప్పుడు, పెళ్ళయ్యేంత వరకు ఎలా ఉన్నారు, పెళ్ళయిన తర్వాత ఎలా ఉన్నారో మీ హిస్టరీ మొత్తం ఎవరు చెప్తారంటే నిన్ను కన్న తల్లి చెబుతుంది. తండ్రి కూడా చెప్పలేడు సుమా. తండ్రి అన్ని పరిస్థితుల్లో పిల్లలకు అందుబాటులో ఉండడు. తల్లే చాలా కుటుంబానికి, పిల్లలకు విలువైంది ఎవరో తెలుసా? తల్లే. మొట్టమొదటి టీచర్ తల్లే. మొట్టమొదటి సండే స్కూల్ టీచర్ కావచ్చు, చదువుపరమైన టీచర్ కావచ్చు, మొట్టమొదటి తల్లే. అలాంటి తల్లి ఎబేజ్ అనే వేదనకరమైన అర్థం ఇచ్చేటువంటి ఆ పేరును పెట్టేసింది. ఇప్పుడు ఈ పేరును బట్టి ఎవరైనా ఎబేజ్ అని పిలిచింటే ఆయన స్మైల్ ఇచ్చింటాడా? చెప్పండి. యాకోబుకు దేవుడు ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. యాకోబు అని పిలిచినప్పుడు ఆయనకి ఎక్కువ సంతోషంగా ఉని ఉంటుందా? ఇశ్రాయేల్ అని పిలిచినప్పుడు సంతోషంగా ఉని ఉంటుందా? మనకు కూడా రెండు పేర్లు ఉంటాయి కదా. ఊర్లో ఒక పేరు, స్కూల్లో ఒక పేరు, ఇంట్లో ఒక పేరు. కానీ ఈ మూడు పేర్లలో ఏది మనకు బాగా ఇష్టం అనిపిస్తుందో ఆ పేరుతో ఎవరైనా పిలిస్తే సంతోషం. ఈ మూడు పేర్లలో ఇష్టం లేని పేరు ఏమైనా ఉందనుకోండి, అది ఎవరైనా పిలిస్తే, ఏమి నా పేరు నీకు తెలియదా, ఇన్ని రోజులు నన్ను చూస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు, మా ఇంటి వాళ్ళని అడుగుతున్నావు, నా పేరు నీకు తెలియదా అని మన పేరు మనకు అసహ్యతం కలిగిస్తుంది కొన్నిసార్లు. అందుకే బైబిల్లో రాయుడు, భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టిస్తుందంట. భక్తుల పేర్లు నిజంగా సంతోషాన్ని కలిగిస్తాయి. ఎబేజు జీవితంలో తన యొక్క పేరును ఎవరైనా ఎత్తినా సరే, తన పేరును రాయాలన్నా సరే, తన పేరును తలుచుకోవాలన్నా సరే తనకెంతో బాధ. ఎందుకంటే నా తల్లి వేదనతో నన్ను కన్నది, ఆమె వేదనతో కని ఎబేజు అని పేరు పెట్టేసింది నాకు అని తన మనసులో చాలా బాధపడింటాడు. తన తల్లి కూడా చాలా బాధపడింది, కానీ చాలా వేదన పడింది కానీ కన్నందుకు. కానీ కని బయటికి వచ్చిన తర్వాత ఎబేజు దేవుని కోసం బ్రతుకుతూ దేవుణ్ణి ఆనందపరిచాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఆనందపరిచాడు. కన్నప్పుడేమో తల్లికి బాధను కలిగించాడు, కన్న తర్వాత పెద్దగా అయిన తర్వాత దేవునికి సంతోషాన్ని కలిగిస్తున్నాడు. ఎలాగో తెలుసా? తన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ఎక్కువగా సంతోషపరిచే విషయం ఏమైనా ఉందా అంటే ప్రార్థన ఒక్కటే. ఈ విషయాన్ని మన మనసులో పెట్టుకోవాలి. చాలాసార్లు ప్రార్థన అంటే తడబడుతున్నారు, ప్రార్థన అంటే భయపడుతున్నారు, ప్రార్థన అంటే అదొక భారంగా మనం ఫీల్ అయిపోతున్నాం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే. ప్రార్థన అంటే మనకున్న స్థితిగతులన్నీ ఆయనకు చెప్పుకోవడమే. ప్రార్థన అనేది పాపమునకు దూరంగా మనం చేస్తుంది. అలాంటి దేవునికి దగ్గర చేసే ప్రార్థనకి చాలామంది వెనకడుగేస్తూ ఉన్నారు సుమా. అయితే నిజంగా తల్లి బాధపడిందేమో కానీ ఎబేజు మాత్రము దేవుణ్ణి సంతోషపరుస్తున్నాడు. ఏ విధంగా సంతోషపరుస్తున్నాడంటే తన జీవితంలో దేవునికి మొరపెట్టాడు. మొదటి దినవృత్తాంతం గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఎబేజు ఇశ్రాయేలును దేవుని గూర్చి మొర్రపెట్టి అని రాయబడింది అక్కడ. హల్లెలూయా.
ఇశ్రాయేలు దేవుని తిట్టి కాదు, ఇశ్రాయేలు దేవుని మొర్రపెట్టి, అంటే తన జీవితంలో దేవునికి మొరపెడుతున్నాడు. 50వ కీర్తన 15వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, ఆపత్కాలం నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, అప్పుడు నీవు నన్ను మహిమపరచెదవు. నిజంగా ఎబ్బేజు జీవితంలో ఆపద ఏంటో తెలుసా? అందరూ తనని ఎగతాళి చేస్తున్నారు. తన తల్లి కూడా తనకు ఆ పేరు పెట్టి ఎంతో వేదనతో ఉన్నాడు. అందుకోసమే ప్రభువా అని దేవునికి మొరపెట్టాడు. ఇర్మియా 33:3లో రాయబడింది, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా అని చెప్పినటువంటి దేవాది దేవునికి ఆయన మొరపెట్టాడు. మొరపెట్టి 4 విషయాలు అడిగాడు. ఒకటి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించమన్నాడు. నిశ్చయంగా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునని వాగ్దానం ఉంది. కాబట్టి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలయ్యా, ఏ కీడు రాకుండా దానిలోండి నన్ను తప్పించుమని ప్రార్థన చేశాడు. 4 రకాల ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎబ్బేజు మొట్టమొదటిగా అడిగిన మాట ఏంటో ప్రార్థనలో, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. అంటే తన జీవితంలో ఏం అర్థం చేసుకుంటూ దేవుని గురించి అంటే, దేవుడు ఆశీర్వదిస్తే నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా. నిశ్చయం అంటే ఖచ్చితం. షూర్ అంటారు కదా కొన్నిసార్లు. షూర్ అన్న వాళ్ళంతా ఏం చేస్తారు? మనల్ని బాగా మోసం చేస్తారు. కానీ దేవుడు షూర్ అన్నాడు అనుకో, ఖచ్చితంగా షూరే, అంతే. నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడని ఎబ్బేజుకు తెలుసు, అర్థం చేసుకున్నాడు. ఎన్ని కష్టాలున్నా సరిగాక నేను ఆయనకు మొర్ర పెడితే ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు అని ఆశించి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత, నా సరిహద్దులు విశాలపరచయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా, దయచేసి నాకు ఏ కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించు. ఈ 4 రకాల ప్రార్థనలు దేవుణ్ణి సంతోషపరిచినాయి. తనను కన్నటువంటి తల్లికి వేదన కలిగించినప్పటికీ తనను పుట్టించినటువంటి దేవునికి సంతోషం కలుగుతుంది. ఎందుకో తెలుసా? తన జీవితంలో ఏవైతే అడగాలో దేవుణ్ణి అవే అడుగుతున్నాడు. కాబట్టి తన జీవితంలో 4 రకాలుగా ప్రార్థన చేస్తే, ఈ 4 అంశాల్లో దేవుడు అన్నిటిని ఏం చేశాడు తెలుసా? రైట్ మార్క్ కొట్టాడు. చదవండి ఆ మాట చివర్లో, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. అతనికి దయచేసెను. కీర్తనలు 37:4లో ఒక మాట రాయబడింది, చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. దేవుని బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. తల్లిని తలుచుకుంటే ఎబ్బేజు మనసులో వేదనే. తన తల్లిని తలుచుకుంటే ఏదో బాగలేదని కాదు సుమా, తనకింత బాగలేని పేరు పెట్టిందని, నలుగురు నవ్వులు పాలు చేసేట పేరు పెట్టేసిందని ఇంత మా తల్లి బాధపడుతుంది నా గురించి. కానీ నా హృదయ వాంఛలు తెచ్చే దేవుడు ఉన్నాడు. నా కీడు రాకుండా ఆపలేదు మా తల్లి, నన్ను ఆశీర్వదించలేదు, నా జీవితంలో నా సరిహద్దులు విశాలం చేయలేదు. ఇవన్నీ చేయగలిగిన దేవుడు ఒకడున్నాడు, ఆయన యెహోవా. ఆ యెహోవా దేవునికి నేను ప్రార్థన చేస్తానని ఆయన ప్రార్థన చేశాడు. అందుకనే ప్రియులారా, యెహోవాను బట్టి సంతోషించినప్పుడు ఆయన మన హృదయ వాంఛలు ఏం చేస్తాడట? తీరుస్తాడు. మన హృదయ వాంఛ అంటే హృదయంలో పుట్టే కోరికలు, అవి మంచివైతే, అది దేవునికి ఇష్టమైతే, దేవునికి అనుకూలమైతే తప్పకుండా వాటిని మనకు ఏం చేస్తాడు? ఆయన అనుగ్రహిస్తాడు. ఉదాహరణకి, ప్రభా నాకు వివాహం కావాలి ప్రభా, సహాయం చేయ ప్రభా అని అంటే దేవుడు నవ్వుతాడా? ఆ వివాహానికి కావలసిన భర్తనో లేక భార్యనో దేవుడు సిద్ధం చేస్తూ ఉంటాడు అక్కడ. సరే నువ్వు అడిగావు కదని చెప్పేసి ఉదయాన్నే వెంటనే ఎవరినొకరు చూపించి చేసుకో అని చెప్పేసి అనడు. వారిని నీ కోసం సెట్ చేస్తూ ఉంటాడు. ఆ సెట్ చేసేంత వరకు కూడా నువ్వేం చేయాలా? ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనం ఏదైతే అడుగుతున్నామో అది రానంత మాత్రాన ఇంకా దేవునికి ఇష్టం లేదేమో నా ప్రార్థన, అందుకే దేవుడు నాకు ఇవ్వలేదని మనమే ఏమంటారు, అది ఫైనల్ డిసిషన్ తీసుకొని ఇక ప్రార్థన చేయడం మానేసి, ఇక దేవుణ్ణి అడగడం వదిలేసి, ప్రార్థించమని ఎవరికైనా చెప్పడం మానేసి, ఇక దేవునితో నాకు సంబంధం లేదు,
నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను. ఎప్పటి నుంచి? సంవత్సరం నుంచి అడుగుతున్నాను. 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను అంటాం కదా. వాక్యం ఏమంటో తెలుసా? దేవుని దృష్టి కంట 1000 సంవత్సరాలు ఒక్క దినంతో సమానం అంట. కాబట్టి మన లెక్కలలో, మన రోజులలో, మన సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు. దేవుని ఆలోచనలో ఆయన చిటిక వేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన విజిల్ వేస్తే ఈల వేసి ప్రజలందరిని పిలుస్తాడంట దేవుడు. ఆయనకు అంత శక్తి ఉన్నది. కాబట్టి ఆ శక్తి కలిగిన దేవునికి ఎబ్బేజు ప్రార్థన చేశాడు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ప్రార్థన చేసేటువంటి దేవుడు శక్తిహీనుడు కాదు, శక్తి కలిగినవాడు. ఏదైనా సరే ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు, నాకు సహాయం చేయగలడు, తప్పకుండా ఇవ్వగలడు అనేటువంటి నిశ్చయతతో మనము ప్రార్థన చేయాలి. అయితే ప్రార్థన చేసి మన జీవితాల్లో ఆయన మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ప్రభువా, ఎబేజు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనను అంగీకరించావు కదా. అంగీకరించి ఎబ్బేజుని ఏం చేశాడంట? దినవృత్తాంతం 1 గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడయ్యాడంట, గొప్పవాడైపోయాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అతన్ని గొప్ప చేశాడు. ఎందుకు గొప్ప చేశాడు తెలుసా? తన జీవితంలో దేవునికి మొరపెట్టుకున్నాడు. ఎందుకు మొరపెట్టాడు తెలుసా? వేదనతో తల్లి కన్నందుకు వేదన పడుతూ బాధపడుతున్న ఆ సందర్భాల్లో దేవునికి మొరపెట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన అంతరంగంలో బాధ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, దిగులు ఉండొచ్చు, ఎవరికి చెప్పుకోలేని బాధ మనకు ఉండొచ్చు. కానీ దేవునికి మనం చెప్పుకుందాం. ఎబ్బేజులాగా మనం దేవునికి చెప్పుకోగలిగితే తప్పకుండా దేవుడు, ఎబ్బేజు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వింటాడు, మన సరిహద్దుల విశాలపరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగున ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంచి ఏ కీడు రాకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. ఈ విషయాన్ని మనం నమ్మాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా అనగా తన ఇష్టానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదు అంటాడు. చూడండి, అంటే ప్రార్థన చేసేటప్పుడు ఎబ్బేజు ఇలాంటి నమ్మకం పెట్టుకున్నాడు. ఇది దేవుని చిత్తమే, నేను అడిగేది, నా తప్పకుండా నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అనేటువంటి నిశ్చయతతో దేవుని వాగ్దానాన్ని తన మనసులో పెట్టుకొని ప్రార్థన చేయగలిగాడు. అందుకే ప్రియులారా, మన జీవితంలో ఆయన వాగ్దానాలని గుర్తుపెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. యాకోబు భక్తుడు ఇలా అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనను దొరుకునని తలంచుకొనరాదు అన్నాడు. 5వ వచనంలో అంటాడు, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఈ మాటలు నిజంగా ఎబ్బేజు జీవితంలో జరిగినాయి. ఆయన దేవుణ్ణి అడిగాడు, దేవుని సహాయాన్ని కోరాడు, దేవుని ఆశీర్వాదాన్ని కోరాడు. ఈరోజు నా వాక్యం వింటున్న దేవుని బిడ్డగా నా జీవితాల్లో ఆయన వాగ్దానాన్ని బట్టి, ఆయన మాటలను బట్టి, ఆయన యందు మనం నివసిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి నువ్వు చేసే చిన్న ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. ఎబ్బేజు ప్రార్థన విన్న ప్రభు మన ప్రార్థన కూడా విని సహాయం చేస్తాడు. దేవుడు అలాంటి కృప, అలాంటి ప్రార్థన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.